మార్నింగ్ వేద్దాం అనుకుంటున్నా గ్రైండర్, చూస్తాను ఫ్రైడే హడావుడి మార్నింగ్ ఎలా ఉంటుందో. ఇప్పుడైతే సింపుల్గా మధ్య వాల్మీకి రామాయణ చదువుకుంటుంది. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రికృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇదైతే ముందు వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట. అక్కడే చెప్పాను కదా, అక్కడి వరకు ముందు రోజు వెన్స్డే ఈవినింగ్ నుంచి థర్స్డే మార్నింగ్ వరకు ఆ బ్లాగ్ ఎండ్ చేసేసాను. ఈ రోజు బ్లాగ్ ఇప్పుడే స్టార్ట్ చేశాను. సో పూజ అయిపోయింది, అంతా అయిపోయింది. మా అమ్మాయి రెడీగా ఉంది బ్రేక్ఫాస్ట్కి. నాకు కూడా ఆకలి వేసేస్తుంది కాబట్టి ఈరోజు ఉప్మా చేస్తున్నాను. ఇడ్లీ దోశ బ్యాటర్స్ అయిపోయాయి, పప్పు పోయలేదు. నిన్న నైట్ పోద్దాం అనుకున్నా, పోయలేదు. ఇప్పుడు కూడా పోయలేదు. నైట్ పోసి రేపు మార్నింగ్ వేద్దాం అనుకుంటున్నా గ్రైండర్. చూస్తాను ఫ్రైడే హడావుడి మార్నింగ్ ఎలా ఉంటుందో. ఇప్పుడైతే సింపుల్గా మధ్యలో 1-2 రోజులు గ్యాప్ ఇచ్చి ఇన్స్టెంట్గా ఏమైనా చేసుకోవచ్చు కదా అన్నట్టు అంతే. ఇప్పుడైతే దలియా చేస్తున్నాను. ఉప్మా సూజీ చేస్తానంటే వద్దంది. సో దలియా అయితే చేస్తున్నాను. ఇది చేసుకొని తినేస్తే ఒక పని అయిపోద్ది. తర్వాత వంట పని కూడా చేయాలి. ముందు వీడియోలో మీకు చెప్పాను కదా, ఈరోజు లంచ్ బాక్స్ లేదు, ఆఫీస్లో మీటింగ్ ఉంది, లంచ్ అవసరం లేదన్నారు. సో మార్నింగ్ అన్నీ పీస్ఫుల్గా అలా గడిచిపోయాయి ఆ వీడియోలో. ఇంక ఇప్పుడు మా ఇద్దరి కోసం ఏం వంట చేసుకుంటాం, మిగతా పనులన్నీ ఎలా గడుస్తాయి అనే ఫుల్ డే రొటీన్ వ్లాగ్ అయితే షేర్ చేస్తాను. సో వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. పువ్వులు మాత్రం చాలా బాగున్నాయి కదా, మందారాలు. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఫైనల్గా ఇదైతే ఉప్మా రెడీ అయిపోయింది. మా అమ్మాయి షుగర్తో తినేస్తుంది, నేనైతే ఏదన్నా కొంచెం పికిల్ వేసుకొని తినేస్తాను. అలా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇంక ఇంట్లో రొటీన్ పనులు మామూలే కదా. మార్నింగ్ వాషింగ్ మిషన్ అయిపోయి రెడీగా ఉంది నా కోసం వెయిట్ చేస్తూ. బట్టలు ఆరబెట్టేయాలి. ఇంక ఇవి కూడా ఆరబెట్టేస్తే ఒక పని అయిపోయినట్టే ఈ రోజుకి. ఇంకా తర్వాత వెళ్ళి నా ఎడిటింగ్ పనులు అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ చూసుకోవాలి. ఏంటో అండి ఈ పనులు రోజు రోజుకి నాకైతే కొంచెం బోర్ కొట్టేస్తుంది. ఒక్కొక్కసారి మనకు కూడా అనిపిస్తుంది కదా, బీయింగ్ హోమ్ మేకర్ అప్పుడప్పుడు ఏదన్నా కొంచెం చేంజ్గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. నాకు కూడా హాలిడేస్ ఇచ్చారు, ఇలానే ఉంటున్నాం, కానీ ఏంటో ఈ 4 వాల్సే చూస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఈ టైంలో ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. కొంచెం ఎండలు ఎక్కువగా వేడిగా ఉంటాయి. బయటికి ఎక్కడికన్నా వెళ్దాం, ఏదన్నా ప్లేసెస్ కానీ వెళ్తే ఏదన్నా హిల్ స్టేషన్కి వెళ్ళాలి, బాగా చిల్గా ఉండేలాగా. మేమేమో వచ్చిన 1.5 ఇయర్లోనే ఆల్మోస్ట్ అన్నీ చూసేసాం. కాబట్టి ఇంక ఇక్కడ దగ్గరలో ఏం ప్లేసెస్ లేకుండా అయిపోయాయి. మిగతా ప్లేసెస్ అన్నీ కొంచెం వేడిగా ఉండేలాగా. కాబట్టి ఇంకా అలా గడిచిపోతుంది. ఇంకా అలా నడిపించేయడమే. మా అప్ప కూడా గొడవ చేస్తుంది, హాలిడేస్ అయిపోవడానికి వస్తున్నాయి, ఎక్కడికి వెళ్ళలేదని. చూడాలి, ఎటన్నా వెళ్తే మాత్రం తప్పకుండా మీతో కూడా షేర్ చేస్తాను. అండ్ అలా ఆ పని అయిపోయింది. మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకున్నాను. 1.5 అవర్ చెప్పాను కదా నా వీడియో ఎడిటింగ్స్ అని. ఫోన్ క్లియర్ చేసుకోవడం కూడా నాకు పెద్ద పనే. అలాంటివన్నీ చేసుకుంటూ ఉంటాను. ఆ తర్వాత ఇంకా లంచ్ టైం అవుతుంది. మళ్ళీ పాప ఆకలి అంటుంది కాబట్టి లంచ్ కోసం సింపుల్గా నా ఫేవరెట్ సొరకాయ టమాటో కర్రీ అయితే చేసుకుందామని డిసైడ్ అయ్యాను. ఈ రెసిపీ గురించి మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. నాకు పర్సనల్గా దోసకాయ అంటే చాలా ఇష్టం. కాబట్టి నాకు ఎప్పుడు దోసకాయ తినాలనిపిస్తే ఆ రోజు నేను సొరకాయ టమాటో అయితే తింటాను. ఎందుకంటే మా దగ్గర దోసకాయలు దొరకవు. ఈ నార్త్ సైడ్ కొన్ని వెజిటబుల్స్ దొరకవు. అలాంటి వాటిల్లో ముందుండేదే దోసకాయ. ఈవెన్ కొన్ని లీఫీ వెజిటబుల్స్ కూడా ఇక్కడ సీజన్ వైజ్ దొరుకుతాయి అన్నమాట. సో ఆ దొరికిన టైంలో తినడమే, మిగతా టైంలో దొరకదు. వాటికి ఆల్టర్నేట్స్ చూసుకొని ఇలా వెళ్ళిపోవడమే. నాకేం పర్సనల్గా దోసకాయ టమాటో అంటే చాలా ఇష్టం. ఆ టేస్ట్ నేను సొరకాయ టమాటోలో వెతుక్కుంటాను. కానీ ఆ దోసకాయలో ఉండే లైట్ ట్యాంగీ ఫ్లేవర్ ఉంటుంది చూసారా, అది సొరకాయలో రాదు. ఇంకేం చేస్తాం, కొంచెం టమాటో ఎక్కువ వేసుకుంటే టేస్ట్ కొంచెం అలా మేనేజబుల్ అన్నట్టు ఉంటుంది అనమాట. ఏదో ఒకటి ఇంకా. అండ్ మీకు నా సింపుల్ రెసిపీస్ అండ్ ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఇంకా చెప్పాను కదా, వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. ముందుగా ఆనియన్స్, టొమాటోస్ అవన్నీ
నీట్గా వాష్ చేసి పెట్టేశాను. వాటికన్నా ముందే సొరకాయ పీల్ కూడా తీసేసాను కదా. ఇప్పుడు ఉల్లిపాయలు టమాటోలు అయితే కట్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని రెడీ చేసేసుకున్నామంటే తర్వాత అవి మగ్గినాక సొరకాయ ముక్కలు వేస్తాం కాబట్టి కొంచెం మనకు టైం ఉంటుంది. ఆ టైంలో సొరకాయ కట్ చేసుకోవచ్చు అనమాట. మీలో ఎంతమంది ఇలా నాలా మల్టీ టాస్కింగ్ చేస్తారనేది నాతో చెప్పడం మర్చిపోకండి. లేకపోతే మీరు ముందే కూర్చొని వెజిటేబుల్స్ అన్నీ నీట్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని అప్పుడు వంట చేయడం స్టార్ట్ చేస్తారా అనేది కూడా చెప్పడం మర్చిపోకండి. ఇంక ఇక్కడైతే రెసిపీ స్టార్ట్ చేశాను. ఎక్కువ డీప్గా వెళ్ళకుండా పైన ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో చాలాసార్లే ఉంది ఈ రెసిపీ. కొత్తగా మన ఫ్యామిలీలోకి వచ్చిన న్యూ సబ్స్క్రైబర్స్ కోసం ఈ రెసిపీ అనమాట. నేనైతే ప్రెషర్ కుక్కర్లో చేస్తాను. ఎందుకంటే మనం మామూలు దోసకాయలు అయితే ప్యాన్లో చేసేసుకోవచ్చు, బాగానే మగ్గిపోతాయి. బట్ సొరకాయ కొంచెం కుక్ అవ్వాలి కాబట్టి ప్రెషర్ కుక్కర్లో 2 విజిల్స్ ఇచ్చేసారంటే లంచ్ బాక్సెస్ టైంలో అయినా మనం ఇలా హడావుడిగా ఉన్నా కూడా ఈజీగా అయిపోతుంది. ముందుగా ప్యాన్లో ఆయిల్ తీసుకొని పోపు దినుసులు ఏం అవసరం లేదు, ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని అవి ఫ్రై అవ్వడానికి పసుపు ఉప్పు యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకొని ఇలా మూత పెట్టుకొని కొంచెం మగ్గించుకోవాలి. టొమాటోస్ మగ్గిపోయాయి, కొంచెం మ్యాష్ అవుతున్నాయి మనం స్పాచులాతో కలిపినప్పుడు అనుకున్నప్పుడు ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. వాటిని బాగా మిక్స్ చేసి ఆయిల్ సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు సొరకాయ ముక్కలు వేసేసుకొని మిక్స్ చేసి సరిపడా వాటర్ పోసి ప్రెషర్ కుక్కర్ పెట్టి 2 విజిల్స్ ఇస్తే కర్రీ రెడీ అయిపోతుంది. ఎక్కువ వాటరీగా లేకుండా మీ కన్సిస్టెన్సీని బట్టి అడ్జస్ట్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే యమ్మీ సొరకాయ టొమాటో కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ట్రస్ట్ మీ, చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. మీరు రైస్లో తిన్నా, చపాతీలో తిన్నా, పుల్కాలో తిన్నా, ఎందులో తిన్నా కూడా టేస్ట్ అదిరిపోద్ది అనమాట. అది సంగతి. మీరు సొరకాయ కర్రీ ఎలా చేస్తారనేది నాతో చెప్పడం మర్చిపోకండి. నేను ఓన్లీ సొరకాయ ఇగురు చేస్తాను, సొరకాయ పాల్బోస్ చేస్తాను, సొరకాయ మునక్కాయ చేస్తాను, ఇలా సొరకాయ టొమాటో చేస్తాను. బట్ వీటన్నిటిలో నా మోస్ట్ ఫేవరెట్ అయితే సొరకాయ టొమాటో కర్రీనే. ఆఫ్టర్ లాంగ్ టైం ఈవినింగ్ వెళ్తున్నావు తల్లి? హ్యాపీ? ఎస్. మళ్ళీ వాళ్ళు ఈవినింగ్ వెళ్ళాలి, రేపు మార్నింగ్ వెళ్ళాలి. 5 అయినా ఎండగా ఉంది, 5:15 అయింది ఆల్రెడీ. చూడాలి కింద ఎలా ఉందో కదా. అందుకే క్యాప్ పెట్టుకున్నా. వెళ్ళి డ్రాప్ చేసి వచ్చేద్దాం. Enjoy your cricket. Okay. Bye bye. Butterfly. Bye bye butterfly. Bye bye. You soon. Big bubble. Bye bye. Enda. ఈ టైం సైకిల్ Cycle. ఓకేనా? Okay. పిజన్. ఎగిరికి వదిలేలా. ఇంకా మా అమ్మాయిని డ్రాప్ చేసి వచ్చేస్తూ ఆనవాయితీ ప్రకారమే మొగ్గలు అయితే కోసుకొని వచ్చేసాను. వాటిని వాటర్లో వేసేసాను, రేపు మార్నింగ్కి రెడీ అయిపోతాయి. హలో అండి, గుడ్ ఈవినింగ్. ఈవినింగ్ పూజ చేసేసుకొని ప్రశాంతంగా కూర్చున్నాను. క్రికెట్కి వెళ్ళి వచ్చేసింది మా అమ్మాయి. ఏం చేస్తున్నావు నాన్న? అది కూర్చొని వాల్మీకి రామాయణ చదువుకుంటుంది. నేను ఇంకా నా పనులు చేసుకుంటా. డిన్నర్కి రెడీ చేయాలి. మార్నింగ్ కూడా పోయలేదు, ఈ పూట పప్పులు పోసి రేపు మార్నింగే గ్రైండర్ వేసేస్తాను ఎర్లీగా అయిపోయేలాగా. అది సంగతి. స్కూల్ లేదు కాబట్టి ఎలానో కొంచెం హడావుడి ఏమి ఉండదు. మార్నింగ్ టైంలోనే గ్రైండర్ వేసుకోవచ్చు. ఇప్పుడు డిన్నర్కి ఏం చేసుకోవాలో ఆలోచించాలి.
చూస్తా, ఏం చేస్తానో ఆలోచిస్తా, ఏం చేసినా సరే మీతో షేర్ చేస్తా. ఎందుకంటే బ్యాటర్స్ లేవు కాబట్టి ఏదో ఒక వెరైటీ చేస్తాను కదా, అదేం చేస్తాను అనేది మీతో చెప్తాను. సో వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా అలా కూర్చొని ఆలోచిస్తుంటే మా అమ్మాయి ఫేవరెట్ నాకు రాగి రవ్వ దోశ వేస్తావా మమ్మీ అని అడిగింది. ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలంటే మనం మార్నింగ్ అయినా నైట్ అయినా ఇది బెస్ట్ ఆప్షన్ అండ్ హెల్తీ కూడా. ఎలా చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయడం మర్చిపోకండి. ముందుగా నేను ఈ కప్తో అన్నీ తీసుకుంటున్నాను. 1 కప్పు సూజీ తీసుకోండి. దానికి నేను మెజర్మెంట్స్ ఒక్కొక్కసారి ఒక్కో రకంగా మారుస్తూ ఉంటాను. ఆల్రెడీ మన ఛానల్లో ఉన్న రెసిపీలో అయితే నేను 1/2 కప్పు రాగి పిండి, 1/2 కప్పు బియ్యపిండి తీసుకున్నాను. ఈరోజు నాకు ఎందుకో బియ్యపిండి తగ్గించి వేయాలనిపిస్తుంది. కాబట్టి మనకు ఆల్వేస్ బియ్యపిండికి ఇవన్నీ ఆల్టర్నేటే, రైస్కి ఎలా మిల్లెట్స్ ఆల్టర్నేటో అలానే. కాబట్టి నేను ఇవాళ ఫుల్ కప్ రాగి పిండి తీసుకొని 1 స్పూన్ బియ్యపిండి తీసుకున్నా. తర్వాత అందులో జీలకర్ర, సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని ఫస్ట్ ఇలా అన్ని పొడిగా ఉన్న వాటిని విస్కర్తో మిక్స్ చేసేసిన తర్వాత సరిపడా వాటర్ పోసుకుంటూ మంచి రన్నింగ్ కన్సిస్టెన్సీలోనే మిక్స్ చేసుకోండి. రవ్వ దోశ అంటే మీకు తెలుసు కదా, మామూలు దోశ బ్యాటర్లా ఉండదు, వాటర్లా కలుపుకోవాలి. దాన్ని డైరెక్ట్ అలా ప్యాన్ మీద వేసేసుకోవడమే, దాన్ని తిప్పే అవసరం ఉండదు. కాబట్టి ముందు ఇలా ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసి మనం సూజీ వేస్తున్నాం కాబట్టి సూజీ నానడానికి కొంచెం టైం పడుతుంది. నానితే మీ దోశ టేస్టీగా వస్తుంది. కాబట్టి ఒక 1/2 an hour దీన్ని ఇలా మూత పెట్టి పక్కన పెట్టేస్తే వాటర్ అంతా సూజీ పీల్చుకొని దగ్గరకు అవుతుంది. 1/2 an hour తర్వాత ఇలా అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఇందులో మీరేం చేయాలంటే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్, బీట్రూట్, మీరు అన్ని వెజిటబుల్స్ వేసుకోవచ్చు ఇందులో. బట్ ఈరోజు నా దగ్గర క్యారెట్, బీట్రూట్ అలాంటివి ఏం లేవు. నేను ఆ తురుమంతా కూడా వేస్తాను మా పాప కోసం అని. బట్ ఈరోజు ఏం లేవు కాబట్టి, పచ్చిమిర్చి తను ఎలాగో తినదు కాబట్టి ఓన్లీ ఆనియన్స్ మాత్రం సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇవి కూడా పక్కకు తీయడానికి ట్రై చేస్తుంది. బట్ స్టిల్ ఏమీ వేయకుండా మరీ ప్లెయిన్గా వేస్తే అస్సలు టేస్టీగా ఉండదు. జీలకర్ర వల్ల మంచి టేస్ట్ వస్తుంది అండ్ డైజెషన్కి కూడా మంచిది. ఇప్పుడు సూజీ కొంచెం వాటర్ అంతా పీల్చేసుకొని థిక్గా అయింది కదా, మళ్ళీ సరిపడా వాటర్ వేసుకుంటూ దాన్ని ఇలా రన్నింగ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోండి. ఇంక ఇప్పుడేముంది, ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అవ్వాలి. ఫస్ట్ రవ్వ దోశ వేయాలంటే హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకొని చక్కగా ఇలా చెప్పానుగా నేను దోశలాగా తిప్పడం కుదరదు. దీన్ని మనకు వచ్చినట్టు ఇండియా మ్యాప్, వరల్డ్ మ్యాప్, అమీబా షేప్, వాట్ ఎవర్ యూ కాల్ ఆ షేప్స్ అయితే వేసేసుకోవడమే. చాలా క్రిస్పీగా సూపర్ యమ్మీగా ఉంటుంది. నేను చెప్పాను కదా, మస్ట్ ట్రై రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. ఇలాంటి హెల్తీగా ఉండి టేస్టీగా ఉండే వాటిని ట్రై చేయడానికి అస్సలు వెనకాడొద్దు. నేను ట్రై చేసి టేస్ట్ చేసి చెప్తున్నాను కాబట్టి నా మీద నమ్మకంతో మీరు కూడా ట్రై చేయొచ్చు. దీన్ని కొంచెం మీరు లిడ్ పెట్టి కుక్ చేసుకుంటే పైన కుక్ చేసే అవసరం ఉండదు, ఇలా ఫోల్డ్ చేసేయచ్చు. లేకపోతే మీరు బోత్ సైడ్స్ కాల్చుకోవడానికి కూడా ఈజీగా ఫ్లిప్ అవుతుంది. ఇది బోత్ సైడ్స్ కాల్చుకొని తినడమే బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకంటే మిల్లెట్స్ కదా, చిన్నపిల్లలకి అది పెడుతున్నప్పుడు మీరు సరిగ్గా కుక్ అవ్వకుండా పెట్టారనుకోండి, వాళ్ళకి పొట్ట నొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బాగా బోత్ సైడ్స్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు తీసేసి మీరు ఏ చట్నీతో అయినా తినచ్చు. టొమాటో చట్నీ, క్యాప్సికమ్ టొమాటో చట్నీ అండ్ పల్లి చట్నీ, వీటితో తిన్నా కూడా బాగానే ఉంటుంది. మోస్ట్లీ నాకు పికిల్స్తో తింటే బాగా టేస్టీగా అనిపిస్తుంది. క్యాప్సికమ్ టొమాటో చట్నీ గురించి మీరు విన్నారా? ఆల్రెడీ మన ఛానల్లో రెసిపీ ఉంది, లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. తప్పకుండా చూసి ఒకసారి ట్రై చేయండి. క్యాప్సికమ్తో కూడా చట్నీ చేసుకోవచ్చా అని ఆశ్చర్యపోతారు మీరే, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా అలా డిన్నర్ కూడా అయిపోయింది. కిచెన్ క్లీన్ చేసేసుకున్నాను. ఫైనల్గా రేపు మార్నింగ్ గ్రైండర్ వేయాలన్నాను కదా, పప్పులు అయితే పోసుకుంటున్నాను. నేను ఈ పప్పుల మెజర్మెంట్ ఎలా తీసుకుంటానంటే 1కి 3 తీసుకుంటాను. రవ్వ అయినా రైస్ అయినా అంతే. దోసపిండికి మాత్రం కొంచెం మెంతులు, గ్రైండ్ చేసే ముందు కొంచెం అటుకులు అయితే నానపెట్టుకొని యాడ్ చేసుకుంటాను అంతే. ఎర్రగా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి దోశలు. అండ్ శనగలు కూడా నానపెట్టాను. నెక్స్ట్ డే ఫ్రైడే కదా, అమ్మవారికి శనగల నైవేద్యం పెట్టాలని నేను లాస్ట్ వీకే అనుకున్నాను. బట్ లాస్ట్ వీక్ కుదరకపోవడం వల్ల పెట్టలేదు. అందుకే ఈ పూట అయితే గుర్తుపెట్టుకొని నానపెట్టాను. ఇలా ఇంకా నట్స్ కావాల్సినవన్నీ సోక్ చేసేసుకొని కిచెన్ అయితే ఈ రోజుకి క్లోజ్ చేసేసాను. హలో అండి, అయిపోయింది. ఈ రోజుకి పని అయితే పూర్తయింది. అన్నీ సోక్ చేసాను. చూసారుగా, ఇడ్లీకి దోశకి నానబెట్టా. రేపు అమ్మవారికి నైవేద్యంగా గుగ్గిళ్ళు చేద్దాం అనుకుంటున్నా. శనగలు అవి కూడా సోక్ చేశాను. నట్స్ అన్నీ సోక్ చేసాం.
ఈ రోజుకి డే ఇలా గడిచిపోయింది. ఈ రోజు ఈ వ్లాగ్ అయితే ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, సీ యూ టుమారో, బాయ్, గుడ్ నైట్. Good night.